హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. టుడే స్పెషల్ ఈజ్ బీరకాయ చట్నీ. మీకోసం నేను బీరకాయ చట్నీ తయారు చేసేదానికి మీ ముందుకు వచ్చేసాను. బీరకాయ చట్నీ చాలా బాగా టేస్టీగా ఉంటుంది. కావలసిన పదార్థాలు: బీరకాయలు, పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డ, టమాటో, ఉప్పు, చింతపండు, పసుపు, ధనియాల పొడి. అంతే అండి, సింపుల్గా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలలోకి, దోశల్లోకి, రైస్లోకి అంతా చాలా చాలా బాగుంటుంది. ఇవంతా మనము టమాటాలు, ఆనియన్స్ ముక్కలుగా కోసుకొని, బీరకాయ ముక్కలు కోసి రెడీగా పెట్టుకొని, పెనం పెట్టుకొని, నూనె వేసి, ఉద్దిపప్పు, శనగపప్పు రెండు వేసి కొంతసేపు బాగా వేగనివ్వాలి. వేగించిన తర్వాత ఆనియన్స్ అన్నీ మనము ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్, టమాటో, బీరకాయ అవంతా రెడీగా పెట్టుకొని, ఫస్ట్ తెల్లగడ్డలు వేసేసి, తర్వాత పచ్చిమిరపకాయలు వేసి, తర్వాత ఆనియన్స్ వేసేసి బాగా వేగనివ్వాలి. తర్వాత బాగా కలబెట్టి, బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేగనివ్వాలి. తర్వాత బీరకాయ ముక్కలు రెడీగా పెట్టుకొని, ఈ ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డ కొంచెం బాగా వేగిన తర్వాత బీరకాయ ముక్కల్ని మనం వేసి బాగా వేగనివ్వాలి. బాగా కలర్ వచ్చే వరకు, రోస్ట్ అయ్యే వరకు తిప్పుతూ గరిటెతో కలబెడుతూ ఉండాలి. ఫస్ట్ అయితే బాగా ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అంతా బాగా ముక్కలు బాగా వేగిపోయే వరకు బాగా వేగించిన తర్వాత బీరకాయ ఉప్పులు వేసుకుంటే మనకు ఆనియన్ పచ్చి స్మెల్ రాకుండా బాగుంటుంది. తర్వాత బీరకాయని బాగా కలర్ వచ్చే వరకు, బీరకాయ ఆనియన్స్ అంతా కలర్ వచ్చే వరకు బాగా వేగించల్లా, కలుపుతూనే ఉండల్లా. 2 సెకండ్స్కి ఒకసారి బాగా కలబెడుతూ ఉండల్లా. తర్వాత రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి, అది రాళ్ళ ఉప్పు వేస్తే ఫాస్ట్గా తొందరగా మగ్గిపోతుంది ఉప్పులంతా. అందుకోసము సాల్ట్ కాకుండా మనం రాళ్ళ ఉప్పును వాడుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యము, ప్లస్ బాగా మగ్గిపోతుంది, దగ్గరకు వచ్చేస్తుంది. తర్వాత టమాటాలు వేయాలి. టమాటాలు వేసి బాగా కలబెట్టిన తర్వాత అవి కూడా బాగా ముక్కలు బాగా ఉడికిపోవాలి. అలా ఉడికిన తర్వాత ఈ ఆయిల్లోనే బాగా రోస్ట్గా వేగల్లా, వాటర్ ఏమి యాడ్ చేయము. తర్వాత పసుపు కొద్దిగా, ధనియాల పొడి కొంచెం వేసి బాగా మగ్గనివ్వాల. బాగా మగ్గిన తర్వాత చింతపండు కొద్దిగా, ఒక నిమ్మకాయ అంత సైజ్ చింతపండు బాగా కడుక్కొని అందులో వేసుకునేలా వేసేసి బాగా కలబెట్టేసి, ఇంకా దగ్గరకు వచ్చేసిన తర్వాత బాగా దగ్గరకు వచ్చిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసి కొంతసేపు అలాగనే వదిలేసి, మూత పెట్టేసి వదిలేయచ్చు. తర్వాత కొంతసేపు తర్వాత కొద్దిగా చల్లగైన తర్వాత మనము మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని బాగా చట్నీని బాగా మరి ఎక్కువ నలిగిపోకుండా అలా 2-3 సార్లు అలా తిప్పుతూ వదులుతూ అలా మిక్సీ కొట్టుకోవాలా. తర్వాత మళ్ళీ కడాయి పెట్టి అదే పెనము మళ్ళీ పెట్టుకొని నూనె వేసుకొని ఆవాలు వేసుకొని, తర్వాత మనం మిక్సీ పెట్టుకొని ఉన్న ఈ చట్నీని, కరివేపాకు అంతా వేసేసిన తర్వాత ఈ మిక్సీ పెట్టుకొని ఉన్న ఈ చట్నీని మనము అందులో వేసేయాల. వేసేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ పైకి వచ్చే వరకు అట్లా మనము ఆ చట్నీని కలుపుతూ ఉండల్లా. అట్లా కలుపుతూ ఉన్నాం, కొద్దిగా ఆయిల్ తేలినట్లు చట్నీలో అనిపిస్తుంది. అప్పుడు మనము ఆ చట్నీని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా చల్లగైన తర్వాత మనం ఒక కప్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. అంతే, చాలా టేస్టీగా ఉండే బీరకాయ చట్నీ.
ఇలా ఆయిల్ తేలుతూ కొద్దిగా ఆయిల్ పైకి రావాలా, అంతవరకు వేగించుకోండి చాలు. చాలా బాగుంటుంది. చివరగా లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని ఇంకా అంతే, సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడం అంతే. చపాతీ, దోశ, రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. సింపుల్ అండ్ టేస్టీ చట్నీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.